అందరికీ నమస్కారం. ప్రణయసాగరం పార్ట్ 17. అక్షర కోపంగా ముహూర్తాలు పెట్టాలి అంటే మీ జాతకాలు కావాలిగా, నేను వచ్చింది వాటి కోసం అని అరుస్తూ చెయ్యిని అభయ్ బొగ్గల మీద అలానే ఉంచి తన కళ్ళలో చూస్తుంది. అభయ్ కూడా అక్షర కళ్ళలో చూస్తూ మనసులో, ఎందుకే ఇలా చంపేస్తున్నావు నన్ను? నేను నిన్ను ఎంత దూరం పెట్టాలని చూస్తుంటే నువ్వు అంత దగ్గరగా వచ్చి నా కోపాన్ని పెంచి నాలోని రాక్షసుణ్ణి బయటకు తెస్తున్నావు. నాపై ఇంత ప్రేమ నువ్వు పెంచుకుందే కాకుండా నాలో కూడా నువ్వే నిండిపోయేంత ప్రేమను పుట్టించావు. నా అనుకునే వాళ్ళు నాకు లేకుండా చేసి ఇప్పుడేమో అంతకంటే ఎక్కువ నరకాన్ని చూపిస్తున్నావు. నువ్వెంత ప్రేమను చూపిస్తున్నా నిన్ను పిచ్చిగా ప్రేమించి నీకోసం ఆరాటపడిన అభయలా ఇప్పుడు ఆ ప్రేమని నేను యాక్సెప్ట్ చేసే మనసు మాత్రం నాకు లేదు. నువ్వు నాకు వద్దు అంటూ ప్రతి క్షణం నా మనసుకి నేను సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి నాకు తీసుకొచ్చి నువ్వు మాత్రం నేను కావాలి, నా ప్రేమ కావాలి అంటూ నా చుట్టూ తిరుగుతూ ఉంటే లాగొకటి కొట్టాలని ఉంది, కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా అని అక్షర కళ్ళ నుండి తన చూపుని తిప్పడానికి గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి తన బొగ్గల మీద ఉన్న అక్షర చేతిని తన చేత్తో విసిరుకొట్టి, నువ్వు నీ లిమిట్స్లో ఉంటే నీకే చాలా మంచిది, కాదని ఇలాంటి పిచ్చి పనులు చేసి నాకు కోపం తెప్పించేలా చేయకు. ఆ తర్వాత పరిణామాలు నువ్వు ఫేస్ చేయలేవు అంటూ పైకి లేచి కబోర్డ్లో ఉన్న తన జాతకం తీసి అక్షర చేతిని లాక్కుని తన చేతిలో పెట్టి, ఎంతమంది బలంగా కోరుకున్నా, అలాంటి వాళ్ళు కోసం ఎంతమంది ఈ పెళ్ళిని ఆపాలని వచ్చినా ఈ పెళ్ళి ఆగకుండా నిర్విఘ్నంగా జరిగే మంచి ముహూర్తం పెట్టించు అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. అక్షర వెళ్తున్న అభయం చూసి, అబ్బో అయ్యగారికి మరీ ఎంత కోపమా నా మీద? చూస్తా ఈ కోపం కూడా ఎన్ని రోజులు ఉంటుందో. నా మీద నీకున్న కోపాన్ని పోగొట్టి నువ్వు మర్చిపోయాను అనుకుంటా నా మీద ప్రేమని బయటికి తెస్తాను బావా అని ఆ జాతకం తీసుకుని ఆ అబ్బాయి రూమ్లో నుండి బయటకు వస్తుంది. చిత్రని చైత్రిక రూమ్ దగ్గర చూసి అక్షర, ఈ చిత్ర ఏంటి లోపలికి వెళ్లకుండా చైత్రిక రూమ్ బయట నిలబడి ఏం చూస్తుంది అని వెళ్ళి తన మీద చెయ్యి వేయగానే చిత్ర ఉలిక్కిబడి వెనక్కి తిరిగి తను ఎదురుగా అక్షరం చూసి కోపంగా, నీకు అసలు బుద్ధి ఉందా? ఇలా భయపెడతావేంటి అని అరుస్తుంది. అక్షర కోపంగా, ఇప్పుడు ఏమైందని అలా చెవి కోసిన మేకలా అరుస్తున్నావు అంటుంది. చిత్ర కోపంగా, మేక గీక అంటే చంప పగులుతుంది, జాగ్రత్త అంటుంది. అక్షర, అబ్బో నేను మేక గీక అంటే నువ్వు నీ చంప నువ్వెందుకు పగలగొట్టుకోవటం, కానీ గుడికి వెళ్తున్నా వస్తావా అని అడుగుతుంది. చిత్ర, వాట్ గుడికా? అది కూడా నీతో? అస్సలు రాను అని వెళ్ళిపోతుంటే అక్షర, సరే నీ జాతకమైన పెళ్ళికి ముహూర్తం పెట్టించడానికి వెళ్తున్నాను అనగానే చిత్ర ఆగిపోయి, మా పెళ్ళికి ముహూర్తం పెట్టించడానికి నువ్వు వెళ్తున్నావా అని అడుగుతుంది. అక్షర, తెలుగులోనే కదా చెప్పాను అంటుంది. అబ్బాయి నిన్నెలాగో పెళ్లి చేసుకోడు అని బాగా అర్థమైనట్టుందిగా, అందుకే మా పెళ్ళి ఆపడానికి ఇదో కొత్త ప్లానా అంటుంది చిత్ర. అక్షర నవ్వి, మీ పెళ్ళి నేనే దగ్గరుండి జరిపించాలని మా బావ కోరిక. తనను పిచ్చిగా ప్రేమించేదాన్ని, తనే జీవితం అనుకుని ఇక్కడికి వచ్చిన దాన్ని, తను అడిగితే నా ప్రాణమైనా ఇచ్చేసేదాన్ని. అలాంటిది మా బావ నోరు తెరిచి మరీ అడిగిన కోరిక తీర్చనా ఏంటి అంటుంది తన వాలు జడని వెనక్కి తోసి. చిత్ర మనసులో, ముందే ఊర్లో అందరూ దీనికి తెలిసిన వాళ్ళే, అందరూ దీని తరపున మాట్లాడేవాళ్ళే, అలాంటిది ఇది పూజారిని కూడా మాయ చేసి ఆయన నోటితోనే మా జాతకాల మీద మంచి ముహూర్తాలు లేవని పెళ్ళి వాయిదా వేయించేస్తే, అమ్మో వద్దు, కథ మళ్ళీ మొదటికి వస్తుంది, కాబట్టి దీంతో నేను వెళ్ళడం బెటర్ అనుకుని నేను కూడా వస్తాను, కాసేపు వెయిట్ చేయి అని చెప్పి మార్నింగ్ తను వచ్చినప్పుడు చైత్రిక రూమ్లో పెట్టిన తన బ్యాగ్ నుండి జాతకం తీసుకుని బయటకు వస్తుంది. చైత్ర కబోర్డ్ వెతుకుతూ చిత్ర తన రూమ్లోకి వచ్చింది కూడా పట్టించుకోదు. అక్షర చిత్ర చేతిలో జాతకం చూసి, ఓ జాతకం కూడా తెచ్చుకున్నావా? నీ దగ్గర ఉండదేమో అనుకున్నా, పర్వాలేదు ముందు జాగ్రత్తగానే వచ్చావన్నమాట అంటుంది. చిత్ర, ఇది లేదు అది లేదంటూ ఏదో ఒకటి చెప్పి మా పెళ్ళిని ఇంకా లేట్ చేద్దామని ప్లాన్ ఏమైనా వేసావా అంటుంది వెటకారంగా. నేను లేట్ చేయడం ఎందుకు, నీ అదృష్టం బాగుంటే అదే అవుతుంది అంటుంది అక్షర.
ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందా, అభయ్ని ఎగరేసుకుని పోదామా అని బాగా వెయిట్ చేస్తున్నట్లున్నావుగా. నీకు అభయ్ ఆ ఛాన్స్ ఇవ్వడని నాకు ఇవాళ పిచ్చ క్లారిటీ వచ్చింది. కాబట్టి నువ్వేం చేసినా, ఎంత ట్రై చేసుకున్నా తన సైడ్ నుండి మా పెళ్ళి మాత్రం ఆపలేవు. ఆపాలని నేను అనుకుంటే తప్ప అంటుంది చిత్ర. అక్షర, ఏమో నేను ఆపకుండానే బావని ఈ పెళ్ళి ఆపేస్తాడేమో, నీ మెళ్ళలో పడాల్సిన తాళి నా మెళ్ళలో పడుతుందేమో అంటుంది. చిత్ర నవ్వుతూ, ఏంటి పగటకలలు కంటున్నావా? అభయ్ మీద ప్రేమ కాస్త పిచ్చిగా మారి పట్టపక్కలే చందమామను చూద్దామని ఆరాటపడుతున్నావా అంటుంది. అక్షర, ఎప్పుడైనా ఎక్కడైనా నా చందమామ నా బావే అయినప్పుడు అందని ఆ చందమామ కోసం నేనే ఆశపట్టం దేనికి, ఆరాటపట్టం దేనికి అంటుంది. నీ చందమామ నీకు అందని చందమామగా నా పక్కన చేరుతున్నాడుగా అంటుంది గర్వంగా. అక్షర, నెలలో ఒకసారి వచ్చే అమావాస్య కోసం ఆ చందమామ మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోతాడా? నువ్వు ఆ అమావాస్య కూడా కాదు, నా చందమామని క్షణం పాటు కప్పేసే మబ్బుల్లో వచ్చి వెళ్ళిపోయేదానివి. నీ గురించి నేను ఎందుకు ఎక్కువ ఆలోచించటం అంటుంది. చిత్ర కోపంగా అక్షర వైపు చూస్తుంటే అక్షర నవ్వి, నాతో గొడవ పట్టడం అయిపోతే మనం గుడికి వెళ్ళి పూజారి గారితో మాట్లాడేసి వద్దాం, లేదంటే సాయంత్రం అవుతుంది, గుడి తెరుస్తారు, మళ్ళీ పూజారి గారు బిజీ అయిపోతారు అంటుంది. చిత్ర ఏం మాట్లాడకుండా బయటకు వెళ్తే తన వెనకే అక్షర కూడా వెళ్తుంది. ఇద్దరు కలిసి దగ్గరలోనే ఉన్న గుడికి వెళ్ళి అక్కడే ఉన్న ఇంట్లో ఉండే పూజారి గారి కోసం అడుగుతారు. పూజారి గారు వచ్చి అక్కడ ఉన్న అరుగు మీద కూర్చుని వాళ్ళని కూర్చోమన్నట్లు సైగ చేస్తారు. అక్షర కూర్చుంటూ, పూజారి గారు మా బావ పెళ్ళికి మంచి ముహూర్తం చూడండి అని అభయ జాతకం ఆయన ముందర పెడుతుంది. పూజారి గారు ఆయన కళ్ళద్దాలు సరి చేసుకుంటూ జాతకం మీద ఉన్న కోనేరు అభయ్ అనే పేరు చూసి అక్షర వైపు చూసి, నువ్వు అక్షర్నా, నారాయణ రెడ్డి కోడల్వా అని అడుగుతారు. అక్షర అవునా అన్నట్లు తల ఊపితే ఆయన చిన్న నవ్వు నవ్వి, మీ ఇద్దరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి తల్లి. మీ అత్త మామ మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టమని నాకు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి రాలేదు. అప్పుడు మీ జాతకం చూడగానే అనుకున్నాను మీ మధ్య ఎడబాటు తప్పదని. ఇప్పుడు కలుసుకున్నారన్నమాట అంటారు. అక్షర అయోమయంగా చూస్తుంటే పూజారి గారు, ఎప్పటికైనా మీ ఇద్దరికి పెళ్లి చేయాలనేది వాళ్ళ కోరిక. ఆ కోరిక ఎంత బలమైందంటే ఎప్పటికీ దగ్గర కాలేని రెండు భిన్న ధ్రువాలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమను చూపించి దూరం అయ్యేవారిని కూడా దగ్గర చేసే అంత గట్టి కోరిక అది. మీ ఎడబాటు ఒకరికి అవసరం, ఒకరికి ఆనందం, ఒకరికి చెడు, ఇంకొకరు మంచిని ఇచ్చింది. మీ ఎడబాటు ప్రేమకి పరీక్షగా మారి మీ గమ్యం ఏంటో తెలిసేలా చేసింది. మీ మధ్య మనస్పర్ధలు తొలగిపోయే కాలం దగ్గరకు వచ్చింది. మీ పెళ్ళికి మంచి ముహూర్తం చూస్తాను తల్లి అంటూ ఆయన అక్షర జాతకం తీసుకురావడానికి వెళ్తుంటే అక్షర ఆయన మాటలు విన్నాక ఆనందంగా ఉంటే చిత్రకి మాత్రం గుండెల్లో మంట, కడుపులో బాధ, కళ్ళలో కోపం వచ్చేసి, పెళ్లి ముహూర్తం పెట్టాల్సింది వాళ్ళిద్దరికీ కాదు పూజారి గారు, నాకు మా బావ అభయ్కి అంటుంది వెళ్ళేవాడిని ఆపదల్చి. పూజారి గారు చిత్ర మాటకి వెనక్కి తిరిగి అవునా అన్నట్లు అక్షర వైపు తిరిగితే అక్షర అవును అనంటూ తల ఊపుతుంది. పూజారి గారు కూర్చుని చిత్ర జాతకం చేతుల్లో తీసుకుని చూస్తూ ఒక చిన్న నవ్వు నవ్వి, ఇంకో వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది తల్లి, ఆ రోజు పెట్టుకోవచ్చు అని చెప్తారు. చిత్ర, ఆ ముహూర్తమే ఖాయం చేయండి పూజారి గారు, మా పెళ్ళి మీరే దగ్గరుండి జరిపించాలి అంటుంది. పూజారి గారు నవ్వి, అమ్మ అక్షర, మీ నాన్నగారు ఎలా ఉన్నారమ్మా? మీ అత్త అనుక్షణం మీ గురించి, వాళ్ళ అన్న గురించి, ఆయన మీ నాన్న గురించే ఎక్కువ ఆలోచించేది. ఎవరైనా నీకు కొడుకున్నాడు వాడి గురించి ఆలోచించు అంటే ఏమనేదో తెలుసా? వాడిని చూసుకోవడానికి వాడి మేనమామ, వాడికి కాబోయే భార్య ఉన్నారు. అలాంటప్పుడు నేను వాడి గురించి ఆలోచించాల్సిన పని లేదనేది. మీ మధ్య ఆ అనుబంధం ఏంటో తెలియదు, కానీ ఏ మేనత్త చూపించని అమ్మ ప్రేమ నీ మీద చూపించేది అని ఆయన అనగానే వాళ్ళ అత్త ప్రేమ గుర్తొచ్చి అక్షర కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.